Psalms chapter 51 verse 17. The sacrifices of God are a broken spirit, a broken and contrite heart, O God, and you will not despise. 17th verse. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయము అంటే అది ఎలా వస్తుంది మనిషికి? మనల్ని మనం బహుగా తగ్గించుకున్నప్పుడు వస్తుంది. తర్వాత దేవుని మీదే కాన్సన్ట్రేట్ చేసి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల వస్తుంది. మరి డబ్బు అనే దానికి మనం విలువిస్తే అది గర్వాన్ని పెంచేదిగా ఉంటుంది మనలో. నాకు ఇది ఉంది, నాకు ఇంకేం కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్నిటికి మనం దూరంగా ఉన్నప్పుడు మాత్రమే విరిగి నలిగిన మనసు, లేదా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మరి పేదరికంలోనూ జబ్బులతో బాధపడే వారికి, లేదా వాళ్ళని వాళ్ళు తగ్గించుకొనగలిగిన వారికి ఇబ్బంది బాధలేమీ లేకుండా కూడా తగ్గింపు జీవితం కలిగి ఉంటారు చాలామంది. దేవుని ఎదుట మనం ఎంతటి వారము అని వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని వారుగా ఉంటారు, ఎన్నున్నా ఎంతున్నా కానీ. అలా ఉండటం మనిషికి చాలా క్షేమం అన్నమాట. విరిగి నలిగిన మనసు అంటే దేవునికి చాలా ఇష్టం అంట. విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు అంటున్నాడు దావీదు మహారాజు. ఈయన రాజు అయినప్పటికీ కూడా చాలా బాధలు అనుభవించాడు, కొన్ని విషయాల్లో చాలా వేదనలు అనుభవించాడు. అప్పుడు ఆయన విరిగి నలిగిన హృదయం కలిగి ఉండటం నేర్చుకున్నాడు. అందుకని అంటున్నాడు, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి లాంటిది. బలిచ్చినట్లే విరిగి నలిగిన మనసు మేము కలిగి ఉన్నట్లయితే నీ ఎదుట ప్రభువా అని చెప్పి మాట్లాడుతున్నాడు అన్నమాట. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు అంటున్నాడు అన్నమాట.